హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి చూసారు కదండి, నేను ఇలా గోబీ పువ్వు కొంచెం మిగిలిపోతే నేను పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నానండి. ఒక టమాటా, ఒక క్యాప్సికను, ఒక ఆనియన్స్, చూడండి ఒక 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఆల్రెడీ చపాతీ చేసి పెట్టేసుకున్నానండి టిఫిన్కి. ఎప్పుడన్నా కూరగాయలు కొన్ని మిగిలిపోయినప్పుడు వేస్ట్ కాకుండా ఇలా చపాతీ చేసేసుకొని నేనైతే ఇలా చేసేస్తానండి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ పెట్టేసిన ఆనియన్ చేసేస్తాం. ఇలా కానీ చేసుకున్నారనుకోండి అప్పుడప్పుడు చాలా బాగుంటుందండి. టిఫిన్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కానీ కూరగాయలు కొన్ని మిగిలిపోయినప్పుడు వేస్ట్ అవ్వకుండా నేనైతే ఇలా చేసేస్తానండి. చపాతీ పిండి ఉంటే చాలా బాగుంటుంది. మనకి బోరు కొట్టుకుంటా ఇడ్లీ సాంబార్ అన్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము. చూడండి, ఇలా కొంచెము హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇవన్నీ మనం గోపి ఉడికించి పెట్టేసుకున్నాము కదా, ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, మరీ ఎక్కువ కాకుండా ఇలా డ్రై మాదిరి చేసుకున్నామంటే మనకి బోరు కొట్టుకుంటే చపాతీలు పెట్టుకొని ఈజీగా తినేది. ఇది కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం టమాటా కూడా వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు కూడా ఇలా అప్పుడప్పుడు తిన్నారంటే బాగుంటుంది. కరివేపాకు కొంచెము, అన్నీ కొన్ని అండి, ఎక్కువ కాకుండా కొన్ని వేసుకొని తింటే ఇవి తినే వాళ్ళు కూడా ఆరోగ్యానికి మంచిది కదండి. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం కళ్ళుప్పు, కారము, ధనియాల పొడి, నేను తయారు చేసిన గరం మసాలా. ఫుల్ వీడియో అయితే చూడండి. నేను ఈరోజు చేయాలనుకుంటున్నానండి గరం మసాలా బిర్యానీకి, అన్ని బిర్యానీలకి, వెజిటేబుల్స్ అన్నిటికీ యూజ్ చేసుకునే మసాలా అయితే నేను ఈరోజు మన ఛానల్లో పెడతాను. ఇలా కొంచెం మాడిపోకుండా కొంచెం అండి, చూసారు కదా, 3 గ్లాసు ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకొని మళ్ళీ మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోపీ పువ్వు వేసుకుంటే సరిపోతుంది. చపాతీలోకి సూపర్ ఉంటుందండి ఈ గ్రేవీ అయితే. ఈ ఫ్రై చూడండి, ఇది ఆల్రెడీ మనం కుక్ అయిపోయింది. టమాటా, క్యాప్సికమ్ అన్నీ ఇది ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదండి. మనం 2 నిమిషాలు ఇలా వేసేసుకొని ఈ గోపీ పువ్వుని మూత పెట్టేసుకున్నామంటే మనకి చపాతీ కర్రీ అయితే రెడీ అండి. చూసారు కదా, 1 నిమిషం మూత అయితే పెట్టేద్దాం. ఇలా చూడండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. రెండింటి నేను బౌల్లోకి చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ప్లేట్ పెట్టేసుకున్నాము. చూసారు కదండి, ఎంతో కలర్ఫుల్గా టేస్టీ గోపీ కర్రీ అయితే చూసారు కదా. నేను ఇలా 2 చపాతీలు అయితే పెట్టేసుకున్నానండి. ఇదండి ఈ రోజున బ్రేక్ఫాస్ట్ వచ్చి. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.